మెట్రో సిటీలో టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ నడుపుతున్న ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం. ఈరోజే నేను ఒక సంఘటనను ఎదుర్కొన్నాను ట్రాఫిక్ పోలీసుల ద్వారా. ఓకే, ట్రాఫిక్ పోలీసులు మనకు వేస్తున్న ఫైన్, ఆ సిగ్నల్ జంప్ కానీ, ఓవర్ స్పీడ్ కానీ, రాంగ్ రూట్లో రావడం కానీ, ఇవన్నింటిని గమనిస్తూ సీసీ కెమెరా ద్వారా ఫైన్ మనకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతున్నది. కానీ అది కొన్ని సందర్భాలలో మన వెహికల్ని చెక్ చేసుకుంటే ఆ సైట్ ఓపెన్ అవ్వక మనకు తెలియట్లేదు. కానీ ఇలాంటి పరిస్థితే నాకు ఈరోజు ఎదురైంది. ఎందుకంటే నేను హైదరాబాద్ నుండి ఆదిలాబాదుకు నా కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు, వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ హెల్త్ బాగలేక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే సపోర్ట్గా నిలబడడానికి మేమందరం కలిసి హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వెళ్తున్నాం. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు నా కారును ఒక చోట ఆపారు. ఆపిన తర్వాత ఆ ఫైన్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేస్తే 2,000 రూపాయల ఫైన్ నా కారు పైన ఉన్నది. ఆ 2,000 రూపాయల ఫైన్ పడడానికి మొత్తానికి తప్పు మాదే, మా డ్రైవర్దో నాదో. ఏదో హడావిడిలోనో టెన్షన్లోనో అడ్రస్ తెలియకనో ఏదో సంథింగ్ ఒక షాపింగ్ను వెతకడానికో ఎక్కడో చోట మనం ఆపి దాన్ని చెక్ చేసుకున్న సమయంలో కూడా ఆ సీసీ కెమెరా కానీ, అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసు కానీ ప్రజలకి ఇబ్బంది జరుగుతుందనే భావనతో ఫోటో తీసి ఫైన్గా విధిస్తున్నారు. మంచి విషయమే. మనకు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ, టీవీ ఛానల్లో కానీ, ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఆ ట్రాఫిక్ రూల్స్కు సంబంధించిన ఏ ప్రోగ్రాం జరిగినా ఓవర్ స్పీడు, ట్రాఫిక్ ఉల్లంఘనలు చేయకుండా ఉండాలని చెప్తున్నారు. ఓకే, ఇది వాస్తవము, ఇది ప్రతి ఒక్కరము ఆచరించాల్సిన విషయమే. కానీ హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలో, ఇండియాలో 70% మంది మారుమూల ప్రాంతాలు, చిన్న చిన్న గ్రామాలు, డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి వస్తున్న ప్రజలే. వీళ్ళకు స్థిరాస్తులు లేవు, సొంత ఇల్లు ఉండవు, ఒక పర్మనెంట్ ఉద్యోగం కూడా ఉండదు. పొట్ట కూటి కోసం వచ్చి జీవనోపాధి కోసం వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి మాత్రమే హైదరాబాద్ వచ్చి, ఇలాంటి సిటీకి వచ్చి బ్రతుకుతున్నారు. చిన్న రూములండి, చిన్న చిన్న రూముల్లో ఒక్కరు ఇద్దరు పడుకునే రూములో 4 పడుకొని ఉండాల్సిన పరిస్థితి ఉన్నంత చిన్న రూమ్లో రెంటులు కట్టలేక, కిరాణా సామాను, కూరగాయలు కొనలేని పరిస్థితిలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ రాపిడో కొట్టుకునే చిన్న టూ వీలర్ పైన జీవనోపాధి పొందుతున్న వారికి, ఇలాంటి వారికి కూడా ఒక అడ్రస్, ఒక కన్ఫ్యూజన్ రూట్లో వెతుకుతున్న సమయంలో ఫైన్లు వస్తున్నాయి. ఓకే, ఇది మన తప్పిదమే అనుకుందాం. కానీ ట్రాఫిక్ పోలీస్ అన్నయ్యలు రోడ్డు పైన బండిని ఆపినప్పుడు నా కారుకి 2,000 రూపాయల ఫైన్ ఉన్నది అనే విషయాన్ని నాకు తెలియజెప్పారు. నా తప్పు, నా డ్రైవర్ తప్పు, ఏదో జరిగింది. కానీ నా చేతిలో నాకు వెళ్ళి రావడానికి, నా చిన్న పిల్లల్ని తీసుకొని నేను ఆదిలాబాద్ వెళ్ళి రావడానికి నా దగ్గర సరిపడ డబ్బులు మాత్రమే ఉన్నవి. డీజిల్ కావాలి, టోల్గేట్ కావాలి, మధ్యలో భోజనానికి కావాలి, తిరిగి రిటర్న్ రావడానికి కావాలి. దీనికి సరిపడ 1,000, 2,000, 4,000 ఎక్స్ట్రా మనీని మా దగ్గర పెట్టుకొని వెళ్తాము.
ఈ సందర్భంలో రోడ్డు పైన బండిని ఆపి ట్రాఫిక్ అన్నయ్యలు, ఈ ఫైన్ మొత్తానికి కట్టంది నీ బండిని కదిలియమని కారు చావీ తీసుకొని దగ్గర పెట్టుకొని నువ్వు ఆటోకు వెళ్తావో, బస్కు వెళ్తావో, నడిచి వెళ్తావో, అంటే పాలు తాగే పిల్లాన్ని కూడా చూడకుండా మాట్లాడారు. సో నా దగ్గర డబ్బులు లేవు, నా తప్పిదము, నేను ఫైన్, ఆ గవర్నమెంట్ వేసిన పెనాల్టీని కట్టాల్సిందే. ఎక్కడైనా, ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఈ సిస్టమ్ నడుస్తుంది. ఓకే, చేతిలో డబ్బులు లేని వారికి, చిన్న చిన్న పనులు చేసుకున్న వారికి రోడ్డు పైన నువ్వు బండిని ఆపి పక్కన పెట్టి డబ్బు కట్టమంటే ఆ రోజు కూలీ పనికి వెళ్ళే అన్నయ్య, ఆ రోజు ఏదైనా ఆఫీస్కి వెళ్ళే అన్నయ్యలు, ఆ రోజు ఏదైనా వాళ్ళ సొంత వ్యాపారాన్ని ఓపెన్ చేసుకునే అక్కా చెల్లెళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. రోడ్డు పైన బండిని ఆపకూడదండి. ఒకటవసారి లేదా రెండవసారి వాళ్ళు ఏదైతే ఫైన్ ప్రభుత్వం వేసిందో దానిని మొదటిసారి వాళ్ళ వాట్సాప్ నంబర్కి లింక్ను ఇచ్చి మొదటి హెచ్చరికగా కొంత సమయాన్ని ఇచ్చి, ఆ సమయం లోపల కూడా మొత్తం అమౌంట్ను ఒకేసారి కాకుండా 1-2 విడతల్లో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్న అసొంటి సమయాన్ని 1-2 విడతల్లో కట్టే విధానాన్ని మన ఇండియాలో ఉన్న ట్రాఫిక్ పోలీసు వ్యవస్థ తీసుకొస్తే బాగుంటుందనే విషయం నాకు అర్థమైంది. నేను చెప్తున్నాను, 40 లక్షల కారు 2,000 రూపాయల ఫైన్ రోడ్డు పైన పెట్టి ఆటోలు పొమ్మంటారు పోలీసులు. ఎలా అండి? సరైన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కానీ, పోలీస్ అధికారులు కానీ, ట్రాఫిక్ అధికారులు కానీ సామాన్య ప్రజల జీవనోపాధిని చూస్తూ విడతల వారీగా ఫైన్ కట్టే అవకాశాన్ని ఇప్పియమని వేడుకుంటున్నా. తప్పుగా మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా దీన్ని వేరేలా ఉద్దేశంగా అనుకోకండి. నా కారును అక్కడ ఆపిన తర్వాత నా దగ్గర డబ్బులు వాస్తవానికి లేవు, వెళ్ళి రావడం ఖర్చులకు మాత్రమే నేను పెట్టుకున్నా. నా కారును రోడ్డు పైన 2 గంటలు బండిని ఆపారు. ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు? ఎవరిస్తారు? మన తప్పిదమే చూయించండి. ఒకటోసారి, రెండవసారి చెప్పండి, మూడవసారి పనిష్మెంట్గా బండిని పక్కన పెట్టండి. అది కూడా ఎమర్జెన్సీ లేకుండా పిల్లలు ఫ్యామిలీతో లేనప్పుడు చూసి ఆపితే బాగుంటుందని నా ఆలోచన. కాబట్టి ఇలాంటి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, ఓవర్ స్పీడ్ కానీ, రాంగ్ రూట్ కానీ మనం కూడా వెళ్ళకుండా జాగ్రత్త పడి పోలీస్ వ్యవస్థకు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్గా నిలబడుతూ మనం ఉండాలి. దాంతోపాటు మనకు కూడా పోలీస్ యంత్రాంగం కూడా విడతల వారీగా ఫైన్ కట్టుకునే అవకాశాన్ని ఇవ్వండి. దీని ద్వారా ఒక సిస్టమ్, ఒక పొజిషన్, ఎలా అంటే ఇప్పుడు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాలనుకుంటే అక్కడ పార్కింగ్ ఉండదు. ఒక మార్కెట్లో కూరగాయలు కొనాలంటే అక్కడ పార్కింగ్ ఉండదు. ఏదైనా ఒక సినిమా థియేటర్కి వెళ్ళాలన్నా అక్కడ సినిమా హాల్ ఓపెన్ అయ్యి బయటకు వచ్చి లోపలికి వెళ్ళేంతవరకు బయట 2 వీలర్స్ ఆపుకొని వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఆ సమయంలో కూడా ఫైన్లు వస్తున్నాయి. ఒక హాస్పిటల్ దగ్గర ఇలాంటిది ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంట్రీస్లో ముందుగానే పార్కింగ్ వ్యవస్థ, ముందుగానే ప్రతి ఒక్కటి అక్కడ ఉంటాయి. కాబట్టి మన ఇండియాలో ఉన్న మెట్రో సిటీలు, హైదరాబాద్ కానివి, ఆ పార్కింగ్కు అనుకూలంగా ఆ డిజైన్ చేసి కట్టిన సిటీ కాదు. ఇరుకు రోడ్లు, చిన్న రోడ్లు, దానికి పాపులేషన్ ఎక్కువగా పెరగడం ద్వారా ఇబ్బంది జరుగుతుంది. పోలీస్ అన్నయ్యలు కొన్ని గల్లీలలో కూడా మన ఇంటి ముందు కారు పెట్టుకొని లగేజ్ దించుకొని పైకి వెళ్ళి వచ్చేలోపు ఫోటో కొట్టిపోతున్నారు.
కొంచెం ఆలోచించండి. పోలీస్ అన్నయ్యలు కూడా కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళకు కూడా ఇలాంటి ఎమర్జెన్సీలు ఉంటాయి, మనకు కూడా ఉంటాయి. పోలీస్ అధికారులు ఇలాంటి చిన్న చిన్న పేదవారికి ఎక్స్క్యూజ్ చేసుకుంటూ కొంచెం విడతల వారీగా ఈ ఫైన్లు కట్టిస్తూ కౌన్సిలింగ్ ఇస్తూ మన జాగ్రత్త మనం పాటించుకునే విధానంగా తెలియచెప్పాలని వేడుకుంటున్నా. అలాగే ప్రతి ఒక్కరు కూడా పోలీస్ రూల్స్ను పాటించండి. దాంతోపాటు సీట్ బెల్ట్ను ధరించండి, హెల్మెట్ ధరించండి. ప్రతి ఒక్క వెహికల్కి ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఆ వెహికల్ ఏదైతుందో దాని సీట్ కెపాసిటీ ప్రకారంగానే మనుషులం కూర్చుండి వెళ్దాం. కొన్ని ఎమర్జెన్సీ మీద తప్పదు, కానీ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ల ద్వారా మనం గమ్యానికి చేరుకునే దానికంటే ఎక్కువ ఫైన్ మనం ప్రభుత్వానికి కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం కూడా తప్పు చేయకుండా ఉండి ఈ ట్రాఫిక్ రూల్స్ను పాటించుదాడి. నా అనుభవాన్ని మాత్రమే చెప్తున్నా. ఈ 22 సంవత్సరాల జర్నీలో మొట్టమొదటిసారి రోడ్డు పైన నిలబడి ఉన్నా. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పాటిస్తూ పోలీస్ అధికారులకు సపోర్ట్ ఇస్తూ మనం కూడా వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ మన గమ్యానికి మనం చేరే ప్రయత్నంగా ముందుకు వెళ్దామని ఆశిస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఇక్కడ మన ప్రజలకు కానీ ఏదైనా తప్పుగా ఏదైనా రాంగ్గా మాట్లాడితే దీన్ని తప్పుగా భావించకండి. నచ్చితే 10 మందికి పంపించండి. దీని ద్వారా మనం చైతన్యవంతులుగా, హెల్తీగా, తర్వాత సంతోషంగా మన గమ్యానికి చేరే అవకాశం ఉంటుంది.